సమీల్ గారు చెప్పండి. మీరు ఎంతకాలంగా ఈ బాణాసంచా కేంద్రంలో పనిచేస్తున్నారు? నిన్న ఏం జరిగింది? నిన్న మేము యథావిధిగా 1 గంటకి భోంచేసామండి. భోంచేసి రెండో టైంకి మళ్ళీ పనిలో కూర్చున్నాం. కూర్చొని 2 గంటల 10 నిమిషాలకి ఎవరి పనిలో వాళ్ళు చదివేసుకున్నాము. అంటే వేరే వేరే షెడ్లో వాళ్ళు ఎవరికాలే వెళ్ళిపోగానే నేను కూడా ఎవరికారు పని చదివేసుకున్నాను. నేను మంచిలుగాని లేచాము మేము, నేను ఇంకో అబ్బాయిని. మంచిలుగాని లేచి మంచిలు తాగి ఇలా వస్తున్నాం. మంచిలు కూడా పూర్తిగా తాగలేదు. అలా పట్టుకొని వస్తుంటే అంతలోకి మా ఎదురుగుంట షెడ్లోంచి మొత్తం పేలింపులు అవన్నీ మా షెడ్ వైపు వచ్చాయి. మా షెడ్ వైపు పక్క షెడ్ వైపు అలా చెదిరిపోవడంలో మేము ఇంకా చూసి కళ్ళారా చూసాం. మేము ఇంకా అది పరిగెట్టుకుని వచ్చి పక్కన ఉన్న పంట చేల్లో పడిపోయాము. ఏం జరిగిందా? ఏ షెడ్లో ఏం తయారు చేస్తుంటే ఇట్లా మంట ఒకసారి రేగింది అనుకుంటున్నారు మీరు? అక్కడ యథావిధిగా పనే చేస్తారండి, ఎప్పుడు చేసే పనే చేస్తారు. మరి ఎలా జరిగిందో మనకి పూర్తిగా మనకు తెలియదు. ఇంకా ఆ టైంలో మనం అబ్జర్వ్ కూడా చేయలేదండి. ఇంకా ఆ షెడ్లో కూడా వెళ్ళమండి. ఆ పక్క షెడ్లో కానీ ఎదురుగుంట షెడ్లో కానీ అక్కడ ఏం చేస్తున్నారో ఇప్పుడే కదండి, ఎప్పుడు ప్రతిరోజు కూడా ఎవరు ఒక షెడ్లో ఒకరు వెళ్ళరండి. ఇప్పుడు మా షెడ్ దగ్గర ఉన్నారా, మేము పొద్దున్నప్పుడు బండి మా షెడ్ ఎదురుగుంట పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవడమే బండి. అంతేగాని పక్క వాళ్ళ షెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి ఏం చెప్పరండి. మేము అడగమండి, మేము వెళ్ళమండి ఆ షెడ్. మరి అక్కడ ఏం జరిగిందో మనకి ఏం తెలియదండి పూర్తిగా. ఇంకా మంటలు రావడంలో మేము నిలబడి ఉండడం వల్ల ఏమైందంటే పరిగెట్టుకుంటే పంట చేలోకి వస్తుంది. మరి అక్కడ బురద అంతా ఉంది, చాలా దూరం ఈ పేలిళ్ళు టపాకాయలు మొత్తం చుట్టుపక్కల కమ్మేసినాయి, పొగొచ్చింది, పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోయినాయి. ఎట్లా మీరు ఆ పొలాల్లో నుంచి కూడా బయటపడ్డారు? నుంచి చాలా దూరం నడిచి అలసిపోయి మళ్ళీ పడిపోయాను. మళ్ళీ